ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలా అని అడుగుతున్నారు. జాతక చక్రరీత్యా కుజగ్రహ దోషము యొక్క ప్రభావం ఆ దంపతులపైన ప్రసరించకుండా ఉండటానికి కుజదోషం ఉన్నటువంటి వ్యక్తి కుజదోషం కలిగినటువంటి కన్యనే వివాహం చేసుకోవాలని సంప్రదాయం. అలా తెలియక ఒకవేళ వివాహం చేసుకున్నా దానికి సత్సంబంధమైనటువంటి పరిహార ప్రక్రియను కనుక పాటించినట్లయితే ఆ దోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందంటోంది శాస్త్రం. కుజదోషము లేదు, ఏం లేదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, నాకు దోషం ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఏమంటలేదు, పర్వాలేదు డార్లింగ్ నేను చేసుకుంటానంటోంది, కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోను, అమ్మా నాన్న నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇటువంటి నష్టాలు జరగకుండా కుజదోష ప్రభావం చేత నష్టదాయకమైన ప్రభావాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి? 1/2 కేజీ కందులు నానబెట్టి తప్పనిసరిగా మంగళవారం నాడు గోమాతకు తినిపించాలి. ఇలా తినిపించినట్లయితే కొంతలో కొంత కుజదోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నవాళ్ళు దోషం లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నా, అంటే అమ్మాయికి దోషం లేదు, అబ్బాయికి దోషం ఉంది, కుజదోషం, అయినా సరే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ దాంపత్యంలో వివిధ రకాలైన కలహాలు వస్తున్నాయి. ఈ కలహాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం ఉంది. ఏమిటంటే అది తప్పనిసరిగా శివపరమాత్మకు సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి దాంపత్య సౌఖ్య అఘోర పాశుపతం, దాంపత్య సౌఖ్య అఘోర పాశుపతం అనే హోమాన్ని నిర్వహించినట్లయితే ఇరువురు కూడా ఫివికాల్లాగా అతుక్కుపోయి కలకాలం హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారంటుంది శాస్త్రం. తెలిసి తెలియక దోషం ఉన్నటువంటి పిల్లవాడిని కానీ పిల్లని కానీ పెళ్లి చేసుకుంటే ఆ దోష ప్రభావం చేత భార్యాభర్తల మధ్య అనేక విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే ఆ పరిస్థితుల నుంచి బయటపడి ఇరువురు కూడాను దాంపత్యంలో అవినాభావ సంబంధంలో చక్కగా జీవితాన్ని గడపడానికి అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదించేది దాంపత్య సౌఖ్య పాశుపతం. ఇరువురు వ్యక్తులు ప్రేమించుకున్నారు, అబ్బాయి అమ్మాయి, జాతకాలు చూస్తే కలవలేదు, దోషాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆ అమ్మాయినే ఇతను చేసుకుంటానన్నాడు. మరి ఎట్లా? వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా లేదా? ఈ కలిసి లేకపోతే రేపు బాధపడేది తల్లిదండ్రులే కదా. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడాల్సి వస్తుంది కదా. దీనికి ఏంటి మార్గం? వాళ్ళ ప్రేమ అంత గొప్పగా ఉంది, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయినే చేసుకుంటానని ఈయన, అతగాడే నా భర్తని ఆమె, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలండి? మరి అనుకూల దాంపత్యం కలకాలం ఉండాలి అనుకున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేటువంటి తల్లిదండ్రులు తప్పనిసరిగా దాంపత్య సౌఖ్య పాశుపతం అనే హోమాన్ని నిర్వహించి వాళ్ళకి పెళ్లి చేయాలి. అంటే తల్లిదండ్రులు కూర్చొని దాంపత్య సౌఖ్య పాశుపతం చేసి వాళ్ళిద్దరికీ ఇట్లా వివాహం చేద్దాం అనుకుంటున్నామని ఆ అగ్నిదేవుని సాక్షిగా నమస్కారం చేసి ఆ పాశుపత దాంపత్య సౌఖ్య తత్వంలో ఆ దంపతులు ఇరువురు కలకాలం జీవితంలో సుఖంగా ఉండేట్టు చేసే ప్రక్రియలు ఉన్నాయి. వాటిని మనం ఆచరించుకోవచ్చు. ఇలాంటి విధి విధానంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఎడామెడ మొహం ఉండి ఆ ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్న కాపురం చేయకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోయేవాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం తప్పనిసరిగా
ఈ హోమం ద్వారా నిర్వహించి మీకు సుఖశాంతుల్ని కలిగిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు.